మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్పిన మాటలు విని మీరు ఈరోజు ఆర్టీసీని ఆపడం జరుగుతూ ఉన్నది, సమ్మె సైరన్ ఇవ్వడం జరిగింది. నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఆర్టీసీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ఆర్టీసీని ఎట్లా చూసుకోవాలో, ఆర్టీసీలో పనిచేసే మా కార్మికులను కర్షకులను ఎట్లా చూసుకోవాలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఎన్నడెన్నో కూడా ఇలా బయటకు వెళ్ళి చాలామంది గుంతకాల రాజేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా చాలామంది కూడా ఈరోజు బయటకు వెళ్ళి ఆర్టీసీ గురించి మాట్లాడింది. అది దొంగే దొంగ దొంగ అన్నట్టుంది ఇప్పుడు ఈ పదాలన్నీ కూడా. గతంలో 10 సంవత్సరాలు ఆర్టీసీకి మీరు ఏం గొడవ పెట్టిండ్రో మీరు మాట్లాడవలసిన అవసరం. అయినా సరే మీ శాఖలు కాకుండా మీరు ఈరోజు ఆ శాఖ గురించి, రవాణా శాఖ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి కాంగ్రెస్ పక్షాన నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. పువ్వాడ అజయ్ గారు ఎక్కడ పడుకొని ఉన్నారు? గతంలో కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పువ్వాడ అజయ్ గారు పడుకొనే ఉన్నారు. ఈ రోజు కూడా మీ గతంలో ఉన్న రవాణా శాఖ మంత్రి పడుకొనే ఉన్నారు. అంటే పువ్వాడ అజయ్ గారికి కానీ కేసీఆర్ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రజల మీద చిత్తశుద్ధి ఉందో అందరు ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తారు. అంతేకాకుండా ఏవైతే 32 అంశాలతో కూడిన అంశాన్ని మీరు మా దగ్గరికి తీసుకురావడం జరిగిందో, అంటే 29 అంశాలన్నీ కూడా మేము మీకు క్లియర్ చేసాం కదా. ఇంకా 3 అంశాల మీద కమిటీ చేసాము. ఆ కమిటీలో ఐఏఎస్ ఆఫీసర్లుగా ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా మిగతా ఆఫీసర్లు ఉన్నారు. మీరు దాన్ని విద్వేషపూరితంగా తీసుకొని కేసీఆర్ గారి మాటలు, హరీష్ రావు గారి మాటలు పట్టుకొని సంఘాల నేతలు మీరు ఎంతవరకు ఈ సమ్మెకు సైడ్ ఇవ్వడం కరెక్ట్ అవుతుంది? కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఆర్టీసీని కాపాడుకునే తత్వము, బాధ్యత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద ఉంది. కాబట్టి ఆర్టీసీ ఇలా వేరే కాదు. ఆర్టీసీ మా బాధ్యత, మా హక్కు, మా ధర్మము. మేమన్నీ కూడా ఆర్టీసీకి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో 2018లో ఉన్నది పిఆర్సీ, మా ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, మా గౌరవ ముఖ్యమంత్రులు ఇచ్చిండ్రు, మా గౌరవ రవాణా శాఖ మంత్రులు ఇచ్చిండ్రు. దీని మీద సోయిలు కూడా అందరూ కూడా ఈరోజు బయటకు వెళ్ళి పూర్తిగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తారు, పూర్తిగా ఆర్టీసీ తొలగిపోతుందని చెప్పి చెప్తున్నారు. మేము ఆ రోజు సంవత్సరానికి 2 సార్లు టికెట్ పెంచిన మీరే ప్రైవేటీకరణ చేయాలనుకున్నారు. ఈ రోజు మేము ఉచితంగా దాదాపు రోజుకు 65 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటే అందులో దాదాపు 40 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. ఆయన తెలుసుకోవాల్సిన అవసరం మీకున్నది. ఆవేశపడకండి, ఆవేదన పడకండి. మీకు ఎందుకు ఉడుపు అవుతుంది? మేము ఆర్టీసీని కాపాడుకుంటాం, ఆర్టీసీ కార్మికులను కాపాడుకుంటాం. మా కుటుంబం ఆర్టీసీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబము ఆర్టీసీ అలా మీలాగా ప్రైవేటీకరణ చేయాలి, మీలాగా స్కీమ్. దాదాపు మా ప్రభుత్వం వచ్చినాక 22,800 కొత్త బస్సులు ఫ్రీ ఉచిత బస్సులు ఇస్తూనే 2800 కొత్త బస్సులు కొనుగోలు చేసినాం. అదేవిధంగా ఈవీ వెహికల్స్ మీద కూడా హైదరాబాద్లో ఈవీ వెహికల్స్ నడవద్దని చెప్పేసి కంకరబద్దులు అయ్యారు. హైదరాబాద్ని ఎట్లయితే గ్రీన్ సిటీగా చేయాలనే ఒక ఆలోచనలో ఇవాళ కొత్త బస్సులు ఈవీ వెహికల్స్ కొనుగోలు చేస్తూ ఉన్నాం. అది కేంద్రం ఉండొచ్చు, రాష్ట్రం ఉండొచ్చు, అనుసంధానంలో కొత్త బస్సులు చేస్తున్నాం. మీరు ఓర్వకి ఈరోజు బట్టగాలు చేస్తే ఎంతవరకు కరెక్ట్? ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తా అన్నది మీ ప్రభుత్వమా కాదా చర్చకు రావాలి. మా రవాణా శాఖ మంత్రి వర్యులు రెడీ ఉన్నారు. గతంలో మీరు అన్నారు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని. చాతగారి తగ్గమ్మలు ఈరోజు అందరూ కూడా వచ్చి ఉచిత బస్సుని, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వద్దని చెప్పేసి మీరు మాట్లాడుతున్నది అవుతున్నాయో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సంఘాల నేతలకు, అదేవిధంగా మా ఆర్టీసీ కుటుంబాలందరికీ కూడా చెప్తా ఉన్నాము, మీరు కలిసి రండి. మళ్ళా ఆర్టీసీని మనం బలపరుద్దాము, ఆర్టీసీని కాపాడుకుందాము. ఎందుకంటే వీళ్ళకి పని లేదు. 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, పని లేకుండా పోయింది. కాబట్టి అక్కాసు కక్కుతా ఉన్నారు. వీళ్ళు చెప్పిన మాటలు వింటే మన కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంది. మిత్రులారా, దయచేసి మీ అందరికీ కూడా
కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తా ఉన్నాము. మేమైతే 3 అంశాలు ఉన్నాయో ఆర్టీసీ విలీన ప్రక్రియ మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్దులై ఉన్నారు. రవాణా శాఖ మంత్రి వర్యులు పిఆర్సీ విషయంలో కంకణబద్దులై ఉన్నారు. ఇవన్నీ విషయాలు కూడా చర్చించుకోవడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని సంఘాల నేతలు తప్పు పట్టిస్తా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, పదే చెప్తా ఉన్నా, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కక్ష సాధింపుల చర్య మీదనే మిమ్మల్ని అడ్డు పెట్టుకొని చేస్తా ఉన్నారని చెప్పి మా ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏం చెప్తా ఉన్నారంటే, ఈ రోజు సమ్మెలో పాల్గొంటే మనల్ని బలిపశువులు చేసి వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఈ సమ్మెను విరమించుకోండి, స్వేచ్ఛగా రండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 24 గంటలు అందుబాటులో ఉంటాడు. గౌరవ రవాణా శాఖ మంత్రి వర్యులు 24 గంటలు అందుబాటులో ఉంటాడు. వీళ్ళ మాటలు పట్టుకుంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఇబ్బంది ఎంత అవుతుందో మీ మీద కూడా అంత ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మీ అందరికి కూడా చేతులు జోడించి మీరు రేపటి నుంచి ఈ ఆర్టీసీ సమ్మెను పక్కకు పెట్టి స్వచ్ఛందంగా మీరు ఆర్టీసీ పనులలోకి విధుల్లోకి రావాలని చెప్పి మీ అందరికి కూడా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.